నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కాళాష్టమి రాబోతోంది. అంటే బహుళపక్ష అష్టమిని మనం కాళభైరవుడిని విశేషంగా కొలుచుకుంటూ ఉంటాం కదా. సో ఈ శుక్రవారమే స్వాతి నక్షత్ర యుక్త కాళాష్టమి. ప్రకృతి నిజంగా థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పుకోవాలి మనం. ఎందుకని? శుక్రవారం వచ్చింది, అష్టమి వచ్చింది. ఎవరు గుర్తుకొస్తారు వెంటనే? కాలభైరవుడు తప్పకుండా గుర్తుకొస్తారు, బహుళాష్టమి కాబట్టి. అలాగే నాకు వెంటనే గుర్తుకొచ్చేది అనగా స్వామి, అనగా దత్తుడు, అనగా లక్ష్మి. నిజంగా ఆ రోజు గనక అమ్మవారికి దండం పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా. ఈతి బాధలు అంటే ఏంటండి అని అడిగారు కింద మన కామెంట్ లో. ఏమని చెప్తారు ఈతి బాధలు అని అంటే, డైలీ ఏం చేయాలన్నా కూడా ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదు అంటే గనక పిల్లలకి ఫీజు కట్టాలి, ఎలా కట్టాలి, సరిపోవు మన దగ్గర కట్టాల్సిన డబ్బులు, అది కూడా ఈతి బాధే. అలాగే మనం ఏమైనా మాట్లాడుతుంటే పక్క వాళ్ళకి నచ్చడం మానేస్తుంది ముందు, అది కూడా ఈతి బాధే. అనవసరమైన గొడవలు, అవి కూడా ఈతి బాధలే అనమాట. అంటే బ్రతకడానికి ఒక క్షణం కూడా టైం ఇవ్వకుండా ఉండేవన్నీ కూడా ఈతి బాధలే. ఓకే, అది ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇబ్బందులు ఇంకేమైనా అనుకోవచ్చు. నిత్య దైనందిన జీవితంలో గృహస్థాశ్రమంలో ఉన్నామంటే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ఇంకొకటి మీకు అందరికీ కూడా, ఎవరైతే ఏల్నాటి శనితో బాధపడుతున్నామో, ముఖ్యంగా మీనరాశి వాళ్ళైతే నాకు ఎంత మంది కాల్స్ చేస్తారు, ఇప్పటికీ కూడా చాలా బాధలు పడుతున్నామమ్మా మేము అని చెప్పి. ఎందుకంటే మీరు మైండ్ సెట్ ని అట్లా పెట్టేసుకున్నారు. మీనరాశి వాళ్ళని చాలా భయపెట్టేసేటట్టుగా చాలా మంది రాయడమో చేయడమో. ఒక్కొక్కసారి థంబ్నెయిల్ చూస్తే కూడా భయం వేస్తుంది మనకి. లోపల మ్యాటర్ కదా. ఆ థంబ్నెయిల్ చూసి కూడా ఈ బాబాయ్ అదే గుర్తుండిపోతూ ఉంటుంది. అసలు నా సజెషన్ ఏంటంటే అట్లా భయపెట్టేవి చూడకుండా ఉంటే బెటర్ కదక్క. పైకి వెళ్ళేస్తాను నేను అసలు చూడండి, నేను అసలు వృషభ రాశికో లేకపోతే ఇంకోటో ఉంటే అసలు సో వాట్, ఓకే కష్టం రాకుండా ఉంటుందా అనేది ఫస్ట్ థాట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కష్టం రాబోతోంది, ఇది విని ఇంకా కష్టపడతాను నేను, అవసరం ఇది నాకు అని చెప్పి ఐ డోంట్ సీ. సో అది ఫాలో చేయడం బెటర్ ఫర్ మెంటల్ పీస్. ఎవరికైతే శని దోషం ఉంది అని మీరందరూ కూడా బాధపడుతున్నారో, ఆ రోజు నిజంగా చెప్పాలంటే అత్యంత పుణ్యప్రదమైన రోజు. ఎందుకంటే నరసింహస్వామి నక్షత్రం, స్వాతి నక్షత్రం కూడా కలగలిపి వచ్చింది మనకి. కాబట్టి ఆ రోజు మీరు తప్పకుండా కూష్మాండ దీపం తప్పకుండా పెట్టుకోండి. గురువారం రోజే తెచ్చేసుకోండి. శుక్రవారం రోజు చాలా మంది తీసుకురారు గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ తీసుకురారు, బూడిద గుమ్మడికాయ అని అంటారు, తీసుకురారు. సోమవారం రోజు అసలు ముట్టుకోరు. గురువారం నాడు తెచ్చేసుకోండి చక్కగా. ఉన్నంతలో కొంచెం చిన్నదిగా తెచ్చుకోండి, ఎందుకంటే దీపము నూనె బాగా పడుతుంది కదా. కొంచెము అలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. నిండుగా వేయాలి, నిండుగా వేయాలి. కాబట్టి మీరు నేను ఈ నూనె ఆ నూనె అని చెప్పి నేను అన్నాను. ముందు ఏదో ఒక నూనెతో, మరి వంట నూనె కాకుండా, మళ్ళీ మేడం చెప్పేశారు వంట నూనె అని అనుకోవద్దు, వంట నూనె కాకుండా దాంతో పెట్టండి ఫస్ట్. తర్వాత అది నువ్వుల నూనె మనం అంగడికి వెళ్ళి, అంగడి అంటే మళ్ళీ షాప్ వెళ్ళి, గానుగకు వెళ్ళి అక్కడ నువ్వుల నూనె ప్రత్యేకంగా తెచ్చుకునే స్తోమత తప్పనిసరి పరిస్థితిలో శని భగవానుడు తప్పకుండా కల్పిస్తాడు. ఎందుకు అనంటే శని భగవానుడికి కాలభైరవుడిని పూజిస్తే చాలా ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం. కాబట్టి మీరు కాలభైరవుడు అనేసరికి మనకి కాశికాపురం అంటే కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గర అదే గుర్తుకొస్తుంది, కాశికాపురాధినాథ కాలభైరవం. ఎంత చక్కగా మాట వింటాడంటే కాలభైరవుడు. నేను ఏల్నాడు శని ఉన్నప్పుడు నేను ఆ గుడికి వెళ్ళడం జరిగింది. ఎక్కడక? దిల్సుఖ్ నగర్ లో మన కంచి కామకోటి పీఠం వారిదే ఉందన్నమాట, గుడి ఉంది, శివుడిది గుడి ఉంది. సాయిబాబా గారి గుడి పక్కనే రోడ్ మీదే ఉంటుంది. ఇంకా ఇది అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుందో అసలు. కాలభైరవుడి ప్రతిమ, స్వామి ఉన్నారు అనేది నా మనసుకి ప్రస్ఫుటంగా నాకు అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికింది. నా మనసు చెప్పింది నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి. అక్కడే మనకి పక్కనే మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి.
అక్కడ నేను నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అక్కడ అది చదవాలి అనేది స్ఫురణకి కలిగింది. నాకు ఎవ్వరు చెప్పలేదు పద్మిని ఇలా చదువు, ఇలా చెయ్యని. నా మనసుకి ఆహా ఈయనకి నెమ్మది అంటే ఇష్టం, సౌండ్ అంటే ఇష్టం ఉండదు, ఈయనకి డిసిప్లిన్ అంటే ఇష్టం, మనం నెమ్మదిగా నడవాలి, మన గాజుల సౌండ్ కూడా అవ్వకుండా జాగ్రత్తగా చేతుల ఇలా పెట్టుకొని నెమ్మదిగా పరిగెత్తేస్తూ ఉంటారు 18 అనేసరికి. అలా కావద్దు, మనం నడిచేటప్పుడు ప్యాంట్ సౌండ్ కూడా అవ్వకూడదు. ఓకే, ఆయనకి అసలు సౌండ్ అంటే ఇష్టం ఉండదట, ఆయనకి డిసిప్లైన్డ్గా ఉండాలి ఆయన. అలా నా మనసు చెప్పింది అనమాట, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే కూష్మాండం తెచ్చేసుకొని ఆడవాళ్ళు కట్ చేయకండి, మగవాళ్లతోనే కట్ చేయించండి కరెక్ట్ గా సగానికి. ఓకే, సగానికి ఎప్పుడన్నా కొంచెం పెచ్చు అటు ఇటుగా రావచ్చు, తప్పులేదు. మీరు మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను, కొంచెం లేత తెచ్చుకుంటే సగం చేయడానికి ఈజీగా ఉంటుంది. లోపల ఉన్న గుజ్జంతా తీసేసి మీరు మామూలుగా మనం నిర్మాల్యం వేస్తాం కదా, పువ్వులన్నీ తీసేస్తాం కదా, అందులోనే వేయండి. మామూలుగా డస్ట్బిన్ లో వేయకుండా చక్కగా పసుపు రాసేసి లోపల కూడా లోపల కూడా చక్కగా పసుపు చక్కగా రాసేసుకొని దీపాలు పెట్టేసేసి దాంట్లో నూనె వేసేసి ఒత్తులు 2 పెట్టండి. అంటే నేను ఏం చేస్తానంటే 2 ఒత్తులు ఒకటే చేసి పెడతాను. లేదు మీరు అలా కాదు అంటే 2+2 కూడా పెట్టుకోవచ్చు, చక్కగా దీపం అలా కూడా పెట్టుకోవచ్చు. 2ట్లోనూ నూనె పోసి 2ట్లోనూ ఒత్తులు వేసి వెలిగించాలి. కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. అవే మనకి ప్రమిదలు అనమాట ఆ రోజు. ఇంట్లో కాదు కదా అక్క, ఇంట్లో కూడా బయట ఆవరణలో చేసుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు. బాల్కనీలో, ఇంట్లో కాదు బయట పెట్టుకోవాలి, బాల్కనీలో పెట్టుకోవచ్చు, గుళ్ళో కూడా పెట్టుకోవచ్చు. మీరు గుడికి వెళ్తే, ఇంట్లో అయినా సరే గుడికి వెళ్ళినా సరే తప్పకుండా విస్తరాకు తీసుకోండి. చాలా మంది పేపర్ ప్లేట్స్ తీసుకెళ్ళిపోతున్నారు. ఒకవేళ నిజంగా మీరు పేపర్ ప్లేట్ తీసుకెళ్తే కనుక విస్తరాకులు కూడా పేపర్ ప్లేట్స్ లో వస్తున్నాయి ఇప్పుడు, విస్తరాకుల్ని మౌల్డ్ చేసి అలాంటివి తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ అసలు వాడకూడదు. మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ మనకి ఇవి దొరుకుతాయి కదా, అరటి చెట్టు ఆకులు దొరుకుతాయి, అరిటాకులు దొరుకుతాయి. అరిటాకుని సగం చేసేసుకోండి, తప్పులేదు. సగం చేసేసుకొని దాంట్లో ఉప్పు వేసి పెడితే నిలబడుతుంది అనమాట. 1 కేజీ ఉప్పు కొనుక్కోండి, తప్పలేదు. రాళ్ళుప్పు శుక్రవారం కొనుక్కుంటే ఇంకా మంచిది. గురువారం నాడు కూష్మాండం తెచ్చేసుకొని శుక్రవారం దానికోసమే ప్రత్యేకంగా రాళ్ళుప్పు తీసుకొని వచ్చి 2 చక్కగా బేస్మెంట్ లాగా పెట్టేసేసి నవధాన్యాలు వేయాలి. పైన కొంచెం నల్ల నువ్వులు వేయాలి. దీపంలో కాదు, దీపం పైన ఇట్లా ప్లేస్ ఉంటుంది కదా, కూష్మాండం లావుగా ఉంటుంది కదా, మీరు పసుపు రాస్తారు కదా, దీపం పెట్టేసిన తర్వాత నల్ల నువ్వులు దాని మీద కొంచెం ఇట్లా జల్లండి. కింద ఉప్పు పైన కింద ఉప్పు బేస్మెంట్ లాగా ఉంటుంది. ఆ ఉప్పు పక్కన ప్లేస్ చేసుకుంటాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. డెఫినెట్ గా వినియోగించుకోండి కాళాష్టమిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.